సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే విపరీతమైన అంచనాలున్నాయి. ఇక దానికి తోడు మహేష్తో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సూపర్ మూవీ తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా కావడం, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం లాంటివి కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. సమ్మర్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించిన టీం ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ని మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఓ పక్క అభిమానులు ఆడియో రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా టీం ఈ విషయమై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కొద్ది కాలంగా మే 1న తిరుపతిలో వైభవంగా ఆడియో రిలీజ్ జరుగుతుందన్న ప్రచారం జరగగా తాజాగా అదే రోజున తిరుపతిలో కాకుండా హైదరాబాద్లో ఆడియో లాంచ్ చేపట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పీవీపీ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్తో సమంత, కాజల్, ప్రణీత ముగ్గురు హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆశయం లేనివాడికి విలువ లేదు, ఆవేశం లేనివాడు అసలు మనిషే కాదు. అంటే ఒకటి, నాకు నేను నచ్చితే నా అలవాట్లు కానీ నేను కానీ ఇంకోటి నచ్చకపోతే దానివల్ల నష్టం లేదు. కానీ నాకు నేను నచ్చకపోయి నా అలవాట్లు, నా ప్రవర్తన వల్ల ఇంకోటి మెచ్చుకున్నా సరే దానివల్ల లాభం లేదు. అదే నా జీవితం, అదే గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం. తను అనుకున్న దారిలో వెళ్ళాడు, తను అనుకున్నట్టు జీవించాడు అతను.